గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగ్గుడాకు స్వాగతం. మన ఏపీలో ఏపీ వాలంటరీ వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగిందండి ఎలక్షన్ ముందు. ఇది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తే అధికార వైసీపీ ఏం చెప్పిందంటే ప్రభుత్వ పథకాలు కానీ పెన్షన్స్ కానీ చాలా చేరువుగా దగ్గరగా చేయడానికి మేము ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టాం, దీనివల్ల ప్రజలకి చాలా యూజ్ ఉందని చెప్పి వాళ్ళు వాదించారు. రాజ్యాంగబద్ధం కాదని ప్రతిపక్షాలు వాదించాయి. అయితే ఈ క్రమంలో చాలామంది వాలంటీర్స్ వైసీపీ కార్యకర్తలుగా పనిచేయడం అన్నది మాత్రం కొంతవరకు వాస్తవం అండి. చాలా దగ్గర పనిచేశారు, అంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఈ వాలంటీర్స్ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొకూడదని ఒక ఆర్డర్ ఇచ్చిందో చాలామంది వైసీపీ నేతల ప్రోద్బలంతో చాలామంది వాలంటీర్స్ రిజైన్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రిజైన్ చేసిన వాలంటీర్లు అంతా కూడా లబోదిబ్బమంటున్నారండి. చాలా బాధపడుతున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయన్నది. అల్టిమేట్గా మీరు ఆలోచిస్తే ఈ రాజకీయ క్రీడలో వాలంటీర్స్ బలైపోయారండి. చూద్దాం మరి కూటమి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో, మళ్ళీ వాళ్ళకి జాబ్